హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ డివి. అయితే ఏంటా ముందుగానే చేపల ముక్కలతో తీసుకొచ్చేసి రెడీగా ఉన్నాం అనుకుంటున్నారా? ఏం లేదండి, మా నాన్నగారు వెళ్తారని మీకు కొంతమందికి తెలుసు కదా. అయితే కొరమీను చేప పడిందండి. అయితే చాలామంది కొరమీను అనేది చాలా ఇష్టంగా తింటారు. కానీ మేమైతే మా ఇంట్లో మేము కొరమీను తినమండి. అస్సలు ఎవరికైనా ఇచ్చేస్తాము. మేమైతే చేపలు ఎన్ని పడినా మీరు ఒక్కొక్కసారి మా షార్ట్స్లో అట్లా చూడొచ్చు. మేమైతే అమ్ముకోవడం అలా ఏం చేయము. మాకు తెలిసిన వాళ్ళకి, లేదంటే మా బంధువులకి, మా పక్కన వాళ్ళకి, ఎవరొకరికి మాకు సరిపడా తీసుకుని మేము ఇచ్చేస్తూ ఉంటాము. అయితే ఈ కొరమేను కూడా ఇచ్చేద్దాము అనుకున్నామండి. కాకపోతే మా నాన్న అన్నారు పచ్చడి చేద్దామన్నారు. ఇక అందువల్ల మేమైతే ఆ కొరమీను ఒక 3-4 పడినాయండి. పడేయడం దేనికని చెప్పి మేమైతే ఆ చేపల్ని చక్కగా నీట్గా చేసుకొని చూసారా ఈ విధంగా. ఇక క్లీనింగ్ అనేది చాలా టైమ్స్ పెట్టాను కదా అని చెప్పి క్లీనింగ్ ప్రాసెస్ పెట్టలేదు. ఈ విధంగా చేప ముక్కల్ని రెడీ చేసేసుకున్నామండి. ఇప్పుడు ఏమేం కావాలో వేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఎలా చేయాలో చూసేద్దాం. దానికి సరిపడా ఉప్పు అంటే సాల్ట్ వేసుకుని ఈ రకంగా కలుపుకుందామండి. ఈలోపు మనం ప్యాన్ అంటే తాచి కూడా అదిగోండి పెట్టుకుని స్టవ్ వెలిగించేసుకుందామండి. ఓకే అండి, మన ప్యాన్ అయితే చూసారుగా పొగలు కమ్ముతున్న టైంలో ఒక 2 కప్స్, ఒక హాఫ్ అంటే 2.5 కప్స్ ఆయిల్ వేసి ఇదిగోండి అది హీట్ అయిన తర్వాత, హీట్ అవుతుందండి, హీట్ చేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం సేపు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారండి. మేమైతే ఈ రకంగా చేస్తున్నాం. కొంతమంది ఉప్పు అవేం వేయకుండా ఉప్పు పసుపు వేసి కొంతమంది ఫ్రై చేస్తారు. కొంతమంది సాల్ట్, అది మన ఇష్టం అండి. రెసిపీ ఏదైనా మనం ఓన్గా చేసుకుంటేనే అండి టేస్ట్ అనేది. చూస్తున్నారు కదా, మేమైతే నేను ఊరికే అది షార్ట్లాగా తీద్దామని తీసి యాడ్ చేశాను అనమాట. అదిగోండి ఈ ముక్కల్ని చక్కగా నూనె అయితే కాగిపోయిందండి. మనం ఒక్కొక్క 2 బ్యాచ్లుగా వేసుకుందాము, సరేనా? ఇదిగోండి ఈ విధంగా నూనె అయితే చక్కగా కాగిపోయింది కదా. ఈ విధంగా మనం ఆ చేప ముక్కల్ని వేసుకుందామండి. కేర్ఫుల్గా వేసుకోవాలి, ఎందుకంటే ఆ నూనె ఏదైతే అది చిందుతుంది కదండి, అది మన మీద పడుతుంది. అందుకే జాగ్రత్తగా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఈ రకంగా. ఇదైతే కొరమీనండి, చాలామంది ఇష్టపడతారు. మేమైతే తినమండి, ఏంటో కానీ. మేమైతే మేన్ చేపలు, తుళ్ళు కూడా తినము. అంతే, మేన్ చేప ఒకటి తింటామండి ఎక్కువగా. ఇక బోట్లో చేపలంటే కొనుక్కుంటాము. మా నాన్న తెచ్చి ఈకలా ఫ్రెష్ అండి. ఇదిగోండి తీసుకుందాం. ఇదిగోండి ఈ రకంగా ఒక బ్యాచ్ అయితే అయిపోయింది. చక్కగా ఈ కలర్ వచ్చిన తర్వాత రెండో బ్యాచ్ కూడా వేసేసుకొని మీరు ఎన్ని బ్యాచ్లు అనేది కాదు కానీ మీకు ఎంత పడుతుందో క్వాంటిటీ, ఎన్ని టైమ్స్గా అవుతుందో మీరు చూసుకోండి, సరేనా? ఆ ముక్కల్ని తీసేసిన తర్వాత చక్కగా ఆ చేప ముక్కలకి మేమైతే ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామండి. పచ్చివాసన పోయేంత వరకు కాగిన తర్వాత, అది వేగిన తర్వాత ఇదిగోండి ఈ రకంగా కరివేపాకు వేసుకున్నాము. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే దీనిలో మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది కదండి ప్రతి రెసిపీలో, ధనియా, జీరా, కరివేపాకు. వీటిని ఆయిల్ లేకుండా, వితౌట్ ఆయిల్ అనమాట, రోస్ట్ చేసి మనం పెట్టుకుంటాం. అలాగే ఇదేమో ఆవాలు, మెంతులు పొడి అండి. ఆవ పొడి వేస్తారు కదా, ఆవపిండి, అదే ఆవపొడి, మెంతిపిండి, అదే అండి మెంతిపొడి వేస్తారు కదా. అవన్నీ రెడీగా పెట్టుకున్నాం ఆల్రెడీ. ఇదిగోండి ఆ కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చక్కగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకున్నామండి. చక్కగా వేగింది, ఎందుకంటే ఈ మసాలాలు మనం తర్వాత స్టవ్ ఆపిన తర్వాత ఆ వేడి మీదే వేయాలి, లేదంటే ఆ మసాలా అనేది మాడిపోతుంది. ఈ వేడి అనేది, ఆ నూనె ఆల్రెడీ చేపలు కాగిన నూనె వేడిదన్న ముందు ఈ మసాలా కాగింది కూడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా సరిపోతుంది. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన నూనెలో కరివేపాకు వేగిన తర్వాత ధనియా జీరా పొడి వేసుకున్న తర్వాత ఆవపిండి, మెంతిపిండి వేసుకొని ఇదిగోండి చక్కగా ఈ రకంగా కలుపుకోవాలండి. చాలా సింపుల్ అండి. ఇప్పుడు మనం అస్సలైంది ఏంటండి, పచ్చికారం. మీ ఇష్టం, ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకుని, మాకైతే పచ్చికారం అందుబాటులో ఉంది. అందువల్ల మేమైతే ఆ చేప ముక్కలకి సరిపడా పచ్చికారాన్ని అయితే వేసుకున్నామండి. మీరు కూడా ట్రై చేయండి. మేమైతే చేసాము, చాలా బాగుందండి. కొరమీన్ని మేము ఇష్టపడం, కానీ ఈ రకంగా చేసుకోవడం వల్ల మాకైతే బాగా నచ్చింది. చూస్తున్నారు కదా, మనం చేప ముక్క వేపేటప్పుడు చేప ముక్కలకి సరిపడా సాల్ట్ వేసామండి. అది చూసారు కదా, ముక్కకైతే సరిపోతుంది. మరి ఈ గ్రేవీలో నుంచి మళ్ళీ కొంచెం అది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి
మళ్ళీ గ్రేవీకి సరిపడా ఉప్పు అనేది కూడా యాడ్ చేసుకున్నామండి. ఈ రకంగా చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంది. మేమైతే ప్రిపేర్ చేస్తున్నామండి. ఇప్పుడు ఈ ముక్కల్ని దీనిలో మిశ్రమంలో మనం ఈ ముక్కల్ని చక్కగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంది. ఇదిగోండి, వేసేసుకుందాం. ఇప్పుడు కలుపుకుందామండి. చాలా కలర్ఫుల్గా ఉంది కదా, ఇలా చూస్తుంటేనే డైరెక్ట్గా ఊరాల్సిన అవసరం లేదండి, ఇప్పుడు తినేయచ్చు అనిపిస్తుంది. మేమేం చేద్దాము అని అనుకున్నామంటే కొంచెం ఆయిల్ వేద్దాం అనుకుంటున్నామండి. ఎందుకంటే కొంచెం ఆయిల్ అనేది తక్కువగా ఉంది, అందుకని. చూస్తున్నారు కదా, అబ్బబ్బా ఎంత కలర్ఫుల్గా ఉందండి. కొరమీన్ బొమ్మిడే వచ్చేసిందండి. కొరమీన్ చేప ముక్కల్ని ఈ రకంగా మనం అనేది వేసుకుని కొంచెం నేను నూనె కాసి పోసామండి. ఇదిగోండి, చూస్తున్నారు కదా, ఒక ప్లాస్టిక్ బాక్స్లో తీసుకున్నాం. అదిగోండి, వేడి నూనె అనేది కాసి దాని మీద కొంచెం వేసామండి. ఎందుకంటే అది చల్లారిన తర్వాత ప్లాస్టిక్ బాక్స్ కాబట్టి, ఎందుకంటే లేదంటే బూజు వచ్చేస్తుందంట. అందువల్ల నూనె కూడా కొంచెం ఒక కప్పు, ఆల్రెడీ 2.5 వేసాము స్టార్టింగ్లో, మళ్ళీ ఒక కప్పు ఆయిల్ వేసి దాన్ని హీట్ చేసామండి. థ్యాంక్ యూ, బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.